నేను దామరగూడ వచ్చిన. నా పేరు వెంకటేష్ గౌడ్. మంచి కానీ నేను ఫస్ట్ 6 months నుంచి వస్తున్నాను ఇక్కడ. ఈ దేవుని పద్ధతి ఏంటంటే మంచి ఏ దోషాలున్నా పోతాయి. మంచి దేవుడు శనేశ్వర ఆలయం ఉంటుంది, మన కాలభైరవ స్వామి ఉంటాడు. ఎంతమంది అయినా వచ్చి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. నమ్మకంగా అయితే బాగుంది. మాకు కూడా అది ఓకే అయింది, నమ్మినాను. అందుకే మళ్ళీ వస్తున్నాం. నా పేరు నవీన్ రాజ్. నేను మేడ్చల్ నుంచి వస్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అసలు ఏం తెలియదు. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిన టెంపుల్ చాలా బాగుంటుంది. మనము లోపల ఏమైనా కోరికలు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా కూడా క్లియర్ కావడానికి అంత ఫస్ట్ నేను నమ్మలే నా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు. కానీ సరే ఒకసారి ట్రై చేద్దాం, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు కదా అన్నట్టు వచ్చిన. కానీ టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ లోపల కొండ లోపల ఒక టెంపుల్, ఒక అయ్యవారు ఉంటారు. దర్శనం చేసుకొని దాని తర్వాత లోపల శనీశ్వరం టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. 19 ప్రదక్షిణాలు. ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నేను నా మనసులో ఏదైతే ఉన్నానో అది కోరుకున్నా. అది చాలా 100% జెన్యూన్గా క్లియర్ అయిపోయింది. చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డా. సో నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే చాలా మంచి అనిపించింది. మేబీ మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. చాలా పవర్ఫుల్ టెంపుల్. మేడ్చల్ నుంచి నియర్ బై ఏరియాలు ఉంటుంది. ఒక మినిమం ఒక 10 to 12 kilometers లోపలనే ఉండిపోతుంది. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కొండ లోపల అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం దీని లోపల టెంపుల్ ఉంటుందని చెప్పి, కానీ చాలా బాగుంటుంది. దీని ఎంట్రన్స్ కానీ చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మంచిగా ఉంది. సో అప్పటి నుంచి పోవకు నేను ఎప్పుడు కూడా మిస్ చేసుకోవాలి. ప్రతి ఒక్క శని ప్రదర్శికి అటెండ్ అవుతాను 100%. హాయ్ అండి, నా పేరు అరుణ. నేను జగతి రూట్ నుండి వచ్చాను. కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి టెంపుల్ని. ఇప్పటి వరకు నేను ఇలాంటి టెంపుల్ ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. వచ్చిన సంతోషం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకా పక్కన టెంపుల్స్ ఉన్నాయండి, మేము కూడా వెళ్ళి చూడాలి. కానీ ఇక్కడ రావడం అంటూ ఫస్ట్ టైం మేము. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇక్కడ బ్రాహ్మణ్స్ ఉన్నాడు, మంచి అభిషేకాలు చేశారు. టెంపుల్ మాత్రం, గుడి మాత్రం బాగుంది. మేము ఫస్ట్ టైం రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం రావడానికి కూడా ఇది చేస్తాం. ఇంకొక నలుగురికి చెప్పాలని కూడా ఉంది మాకు. నేను ఈ టెంపుల్ని ఎక్కడ చూడలేను. ఇలా మంచి అభిషేకాలు చేశారు. ఇక పక్కన ఏవేవో టెంపుల్స్ ఉన్నాయంట, అవి కూడా చూడాలని ఉంది. ఇక కిందికి పోయిన తర్వాత చూస్తాము. సో హ్యాపీ. నా పేరు విజయ్ కుమార్. నేను శాంతి బెట్టి కంపెనీ దగ్గర మాది రాజరాజేశ్వరి కిరాణం. నేను దాదాపు ఒక 30 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉంటున్నాను. ఇది ప్రతి శని త్రయోదశి రోజు ప్రతి శని త్రయోదశి వచ్చి నేను స్వామివారికి అభిషేకం చేస్తాను. పూజా విధానం చాలా బాగుంటుంది. ఇది మెడిసిటీ హాస్పిటల్ కమాన్ ఆపోజిట్లో భైరవ గుడి అని చాలా ప్రశస్తమైన ఆలయము. చాలా పురాతనం ఇది. స్వామివారిని ఇక్కడ ఒక ఓనరు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి తను చాలా మంచిగా డెవలప్ అయ్యాడు. అందుకని ప్రతి శని త్రయోదశి చాలా మంచిగా పూజలు చేస్తారు, అన్నదానం చేస్తారు, హోమం చేస్తారు. చాలా బాగుంటుంది. విశాలంగా మంచిగా విశాలంగా ఉంది. తర్వాత ఈ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత చిన్న గుహలో కాలభైరవ స్వామి ఉంటాడు. ఆ స్వామిని దర్శనం చేసుకొని మనము మన కోరికలు తీస్తే తప్పకుండా నెరవేర్చుకోవాలి. చాలా బాగుంటుంది.